హలో హలో ఆల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో వచ్చాను. సో మళ్ళీ ఇది ఒక యూట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది ఏంటంటే ఒక కెమెరా తీసుకున్నాం. ఏం కెమెరా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా? సో యూట్యూబ్ కోసం అయితే మళ్ళీ ఒక కొత్త కెమెరా. ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసేసాను యూట్యూబ్ కోసము. మైక్ అనేది, ఇది డిజిటల్ లైట్, అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కెమెరా పెట్టుకున్నాను. కెమెరా ఏంటి అంటే ఇది వచ్చేసి యాక్షన్ కెమెరా GoPro. GoPro Black 12. సో GoPro 12 Black. ఇది వచ్చేసి నేను బండిల్ ఆఫర్ ఉండే బండిల్లో. సో బండిల్ అంటే అందులో 2 బ్యాటరీస్, ఇది స్పెషల్ బండిల్ ఉండే. సో ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఆఫర్ ఉండే అమెజాన్లో. ఓన్లీ కెమెరా తీసుకుంటే మాత్రం కాస్ట్ వేరే ఉంది, అండ్ బండిల్తో తీసుకుంటే కాస్ట్ వేరే ఉంది. సో బండిల్తో వస్తుంది కాబట్టి బెనిఫిట్ ఉంటుంది మనకి. సో దీంతో పాటు యాక్చువల్గా బండిల్ కాబట్టి బ్యాగ్ కూడా ఇచ్చారు వాళ్ళు ఇట్లా. సో ఇందులో ఏమేమి ఉందో కూల్జా సిమ్ సిమ్. ఎస్, వావ్. ఫస్ట్ దీంతో పాటు కొన్ని పేపర్స్ ఇచ్చారు. అండ్ యువర్ కెమెరా మస్ట్ బి అప్డేటెడ్ బిఫోర్ యూ యూజ్ ఇట్. అంటే ఫస్ట్ ఆ కెమెరాని అప్డేట్ చేసుకోవాలి, మనకు వచ్చింది కాబట్టి కెమెరా ఇప్పుడు. అండ్ ఇందులో సబ్స్క్రైబ్ టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ద GoPro. అండ్ యాప్ స్టోర్లో ఏ యాప్ యూజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. GoPro క్విక్ అనే యాప్ యూజ్ చేసుకొని దీని త్రూ మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ GoPro స్టిక్కర్ ఒకటి. అండ్ ఇందులో ఎలా యూజ్ చేయాలి, హ్యావ్ ప్రోడక్ట్ సెక్షన్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇది ఇచ్చారనమాట మనకి. సో ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి హ్యాండిల్. ఇది ఫ్లోటింగ్ హ్యాండిల్ అంటారు దీన్ని. సో GoProని ఇలా చేతిలో పట్టుకొని, ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి వాటర్లో వేసినా ఇది మునగకుండా అని చెప్పేసి ఇది ఇస్తారు వాళ్ళు మనకి, ఫ్లోటింగ్ హ్యాండిల్. అండ్ ఇది కనెక్ట్ చేసుకోవడానికి బకెల్. అండ్ చెప్పాను కదా 2 బ్యాటరీస్ అని, 2 బ్యాటరీస్. బండల్లో తీసుకుంటే మాత్రమే ఇలా వస్తాయి బ్యాటరీస్ మనకి, లేదంటే నార్మల్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇది మౌంట్ చేసుకోవడానికి, ఇక్కడ స్టిక్కర్ తీసేసి జస్ట్ మౌంట్ చేసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవడానికి ప్లేన్ సర్ఫేసెస్లో ఇది. అండ్ ఇది వచ్చేసి హెడ్ గేర్, హెడ్కి పెట్టుకోవడానికి. ఎప్పుడైనా మనం బైక్స్, సైకిల్ రైడింగ్స్ అలాంటివి చేసినప్పుడు ఇది హెడ్కి పెట్టేసుకొని కెమెరా ఫిక్స్ చేసుకోవడానికి హెడ్ బ్యాండ్ ఇది. అండ్ మన మెయిన్ వచ్చేసాం కెమెరా. అట్ లాస్ట్ నా కోరిక నెరవేరిందండి. కెమెరా తీసుకోవాలి అనుకున్నాను. సో అట్ లాస్ట్ వీ హ్యావ్ టేకెన్ ద కెమెరా. ఎంత ముద్దుగా బుజ్జిగా ఉందో చూడండి. లెట్స్ ఓపెన్. కూల్జా సిమ్ సిమ్. వావ్, ఇది ఒక ఇది లెన్స్, ఇది ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ లెన్స్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి మన బ్యాక్ స్క్రీన్ అనమాట. ఇది ఇక్కడ చూడొచ్చు. వా, ఎంత క్యూట్గా ఉంది చూడండి. జస్ట్ హ్యాండ్లో పెట్టుకుంటే ఇంత వచ్చేసింది, ఇంత బుజ్జి కెమెరా GoPro 12. సో ఇప్పుడు ఇది ఎలా వాడాలి ఏంటి అనేది. సో ఇప్పుడు ఇక్కడ కెమెరాకి మనకి ఇటు సైడ్ బ్యాటరీ కవర్ ఉంటుంది. బ్యాటరీ కవర్ ఇలా ముందుకు పుల్ చేసి ఇలా తీయాలన్నమాట. తీస్తే ఇందులో బ్యాటరీ పెట్టుకోవచ్చు. అండ్ పక్కకి ఇక్కడ వచ్చేసి మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. సో మనం బ్యాటరీ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, 2 బ్యాటరీస్ ఇచ్చారు మనకి. సో ఒక బ్యాటరీ తీసుకుంటున్నాను. సో ఇది ఇలా పెట్టేసుకుందాము బ్యాటరీ అనేది. సో బ్యాటరీ ఫిక్స్ అయిపోయింది. బ్యాటరీ పెట్టుకున్నాక మనం ఛార్జింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు కదా. సో ఛార్జింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ, సో మనకి ఇక్కడ ఇది ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా. సో ఇలా పెట్టేసుకొని దీన్ని బ్యాటరీని డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవాలి. మన ఫోన్ ఛార్జెస్ ఉంటాయి కదా, దానికి పెట్టుకొని ఛార్జ్ చేసుకోవాలి. ఇందులో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఛార్జింగ్ పెట్టాలని చెప్పాను కదా, ఛార్జింగ్ పెట్టుకుందాము. అండ్ ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి SD కార్డ్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి SD కార్డ్. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకు ఓన్లీ 10% ఉందని చూపిస్తుంది ఇక్కడ, లైక్ 12-11% ఉంది. సో బ్యాటరీ ఛార్జింగ్ చేసాకే వర్క్ అవుతుంది అనుకుంటా కెమెరాను. ఒకసారి ఛార్జింగ్ అయ్యాక మనం చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది, ఓకేనా? సో ఆల్మోస్ట్ ఛార్జింగ్ అవ్వడానికి 0 to 100% అవ్వడానికి 2 hours పట్టింది. సో మనం దీనికి కనెక్ట్ చేసుకోవడానికి ఎట్లా పెట్టాలంటే కింద ఒక ఇట్లా ఉంటుంది మనకి కనెక్ట్ చేసుకోవడానికి 2. సో దీన్ని ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టేసుకొని దీనికి ఒక స్క్రూ లాగా ఇచ్చాడు మనకి. ఈ స్క్రూతో టైట్ చేసుకోవాలి. సో టైట్గా అనుకుంటే ఇప్పుడు టైట్గా ఉంది. కొంచెం లూజ్ చేసి ఇట్లా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే మనం యాంగిల్ దాని ప్రకారం చేసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా పట్టుకునే పొజిషన్.
దీన్ని ఇప్పుడు ఆన్ చేసుకుందాము మనం. సో ఆన్ అయింది. సో ఇది ఫోటో మోడ్, ఇది వీడియో మోడ్, అండ్ ఇది వచ్చేసి టైం ల్యాప్స్. సో మనం ఇప్పుడు వీడియో మోడ్ ఆన్ చేసి ఫస్ట్ ఒకసారి వీడియో స్టార్ట్ చేద్దాము. సో జస్ట్ స్టార్టింగ్ అప్పుడు పైన ఒకసారి బటన్ ప్రెస్ చేసుకుంటే వీడియో అనేది ఆన్ అయిపోయింది మనకి. ఫ్రంట్ కావాలనుకుంటే ఇలా పెట్టుకుంటే మేము కనబడుతున్నాం ఇక్కడ కెమెరాలో.